హాయ్ అండి. నేను మీ పద్మానండి. నా మనవరాలికి జ్వరం వస్తుంటే మా చిన్నమ్మాయికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే జ్వరం అనేది తగ్గలేదండి. ఆ అమ్మాయికి ఏం జ్వరం తగ్గలేదని నేను ఇంటికి తెచ్చానండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఈ నిమ్మకాయ ఆ అమ్మాయితో దిష్టి తీసి వెనక 2 దెబ్బలు కోసి వెనకేసానండి. అమ్మాయికి దిష్టి తీసి ఫలితం అయితే రిజల్ట్ వచ్చిందండి. ఆ అమ్మాయి జ్వరం తగ్గింది. ఇప్పుడు హుషారుగా ఉంది అమ్మాయి. పెద్దోళ్ళకైతే 2 సార్లు తీయండి. చిన్నమ్మాయికి అయితే ఒకసారి తీసేసి వెనక పడేయండి. కాళ్ళు కడుక్కొని రండి. మీకు మీ ఇంట్లో ఎవరికైనా బాగా లేకుంటే జ్వరాలు వచ్చినా కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అలాగే దిష్టి తీసి వెనక 2 దెబ్బలు కోసేసి వెనక పడేయండి. రిజల్ట్ అయితే బాగా వస్తుందండి. తర్వాత ఈ ఉల్లిగడ్డ ఉందండి. చీమలు కానీ దోమ కానీ కుడితేనండి ఈ కొంచెం నమిలి ఉల్లిపాయ ఈ తొక్క కొంచెం నమిలి ఉల్లిపాయ దోమ చీమలు కుడుతున్న దద్దులకి ఆ దద్దులకి రాస్తే 5 నిమిషాలలో మటమాయమైపోతుందండి. ఆ దద్దులు లేకుండా పోతాయండి. మీరు వాడి చూడండి. అట్లాగా ఉల్లిగడ్డను కోసి నమిలి దద్దులకి రాయండి, తగ్గిపోతుంది. నేను చూశానండి. ఆ దద్దులకి ఇట్లా నమిలి రాశాను, అందుకు పోయినాయండి. నేను ఇట్లా రుద్దా కాబట్టి అయిపోయినాయండి. నాకు రిజల్ట్ అయితే వచ్చింది. మీరు ఇట్లా రాసుకోండి, దద్దులు అనేది పోతాయండి. నిజమేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి.